ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదండి, ఈరోజు సర్వప్ప చేద్దామని తెలంగాణ స్పెషల్ సర్వప్ప చేద్దామని అనుకుంటున్నాను. అయితే ఒక కప్పు పిండి తీసుకోవాలి, బియ్యం పిండి అనమాట. నేను 2 కప్స్ తీసుకుంటున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకో పల్లీలు, కొంతమంది కరివేపాకు ఇష్టపడరు అసలు, కాకపోతే చాలా మంచిది, కంటికి చాలా మంచిది. కరివేపాకు వేసుకోవాలి, పల్లీలు వేసుకోవాలి, ఇంకా ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాతకి మనం వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా, అంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. తెలంగాణ స్పెషల్ అండి, వరంగల్ సూపర్ ఇష్టం వాళ్ళకి అందరికీ. తర్వాతకి కారం అనమాట. కారం అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది, సర్వప్ప చాలా టేస్ట్ ఉంటుంది. కారం కొద్దిగా అనమాట. కారం కొద్దిగా వేసినాం కదా, మళ్ళీ పసుపు అనమాట. పసుపు చిటికెడు అనమాట. తర్వాతకి సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు అన్నమాట. ఏమండవు, మా ఆయనకు అసలు ఉప్పు అంటే ఎక్కువ పడదు, తక్కువ ఉన్నది తింటాడు, తక్కువ లేకుండా తింటాడు అనమాట. సాల్ట్ తగినంత, సరేనా? సాల్ట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ పంటికి బాగుంటుందండి, శనగపప్పు అయినా పల్లీలైనా కొద్దిగా అనమాట, సరేనా? కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది సర్వప్ప. మీరైనా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. తర్వాతకి మిక్సింగ్ చేయాలన్నమాట. మిక్సింగ్ చేశాక చాలా బాగుంటుంది అన్నమాట. అయితే మిక్సింగ్ చేశాక నెక్స్ట్ ఏంటంటే కొంచెం వాటర్ తీసుకోవాలన్నమాట. వాటర్ తీసుకోవడం అయితే వాటర్ ఉన్నాయి కదా, అంటే మరీ లూజ్ కావద్దు, మరీ టైట్ కావద్దు అనమాట. మీడియం, మనం మడుగులు ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా కొద్దిగా గట్టిగా, అంటే మరీ లూజ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. కలుపుకున్నామనుకో కొంచెం నానకున్న అవసరం లేదండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఏమోనండి, ఆడపిల్లలు అవుతారే ఇబ్బంది, వంటలు పెంటలు అన్నీ చేయాలి కదా. కొంచెం వాటర్ తీసుకుంటా మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలిసేదాకా కలుపుకోవాలి. ఏం లేదండి, ఏదో ఒకటి తినాలి అనిపిస్తూనే ఉంటుంది కదా, అందుకని ఇది చేస్తాము. పంటికి మనం నవ్వుతా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇంకేమైనా వేసుకున్నాం అనుకో, ఏమన్నా ఏంటి చెక్కలు చేసి గ్యారెలు చేసుకోవచ్చు, వీటితోటి దోశలు కానీ పోసుకోవచ్చు. దోశ నెక్స్ట్ వీడియోలో చూపిస్తామండి మీకు. కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకటేసారి పోసుకోవద్దు, ఒకటేసారి పోసుకుంటే ఏమవుతుంది, పిండి లూజ్ అయ్యి ఏమిలే వాటిని దోశలే పోసుకోవాలి కదా. డైరెక్ట్ కలుపుకోవాలన్నమాట, మంచిగా కలుపుకోవాలి, మంచిగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇవ్వండి. కొత్తగా పెడుతున్నాను నేను ఛానల్లో, ప్లీజ్ నాటుకుంటున్నాను అనుకోండి. కొంచెం ఇట్లా వేసుకున్న తర్వాత ఇంకా ముద్ద కావాలన్నమాట. ఇట్లా కొద్దిగా, అంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఇట్లా వేసుకుంటాం కదా. ఇట్లా వేసుకున్న తర్వాతకి ఇట్లా ముద్ద కావాలి. ఆ బుడ్డది వన్నదండి, ఇట్లా వన్నది కాబట్టి కారికి ఇట్లా కావాలి. పిండికి మరీ పల్చగా కాకుండా మరీ చపాతీ పిండిలాగా కావాలి. అయ్యాక తీసేద్దాం. అయ్యాక ఇట్లా ప్యాన్ ఉంటుంది కదా, దోశల ప్యాన్ కాకుండా చపాతీ ప్యాన్ ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే చేతితో ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. ఇట్లా ప్రెస్ చేసినాక ఇవి ఉంటుంది కదా, మన జొన్న పిండి ఉంటుంది కదా,
ఇట్లా ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాతకి ఇట్లా గ్యారలాగా ఇట్లా వేసుకున్న తర్వాత ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా వేసుకోవాలన్నమాట. పల్చగా ఒత్తుకోవాలి. అప్పుడు మంచిగా ఉంటుంది అన్నమాట. క్రంచిగా ఉంటుంది అన్నమాట. కరకర ఉంటుంది. పల్లీలు అవి ఉల్లిగడ్డలు జీలకర్ర పప్పులు వేసినాం కదా మనం, బాగుంటుంది మంచిగా. చాలా 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 టేస్ట్ ఉంటుంది. ఇలా ఒత్తుకోవాలి అన్నమాట. ఇలా ఒత్తుకున్న తర్వాతకి అంటే ప్యాన్ ఎంత ఉంటుందో కొంచెం మందమైన, బాగా మందం వద్దు, మరీ పలుచగా వద్దు అన్నమాట. ఇలా ఒత్తుకున్న తర్వాతకి చెప్తాను. ఇట్లా హోల్స్ పెట్టుకున్నాం అనుకో, మనం ఇందులో ఆయిల్ పోసుకుంటాం కదా, మంచి క్రంచిగా మస్తు ఉంటుందండి. సర్వప్ప తెలంగాణ స్పెషల్, వరంగల్ స్పెషల్ సర్వప్ప. కొంచెం ఏంది ఆయిల్ మధ్యలో మనం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం మనం మధ్యలో ఆయిల్, ఆ హోర్లు ఉంటాయి కదా, హోర్లు ఆయిల్ పోసుకొని మనం దీని మీద పెట్టుకోవాలన్నమాట. దీని మీద పెట్టుకున్నామనుకో అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. దాన్ని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఇది ఉంటుంది కదా, ఇంకో గిన్నె పెట్టుకున్నాం అన్నమాట. ఇంకో గిన్నె పెట్టుకున్నాం టేస్ట్ బాగుంటుంది. ఇట్లా తీసుకోవాలి. మనం ఫ్యామిలీ అనుకో, మనము గుట్లైనా పెట్టుకోవచ్చు, సర్వలైనా పెట్టుకోవచ్చు. దేంట్లో ఇష్టం మనకు అయింది లెక్క కదా. మళ్ళీ ఈ ప్యాన్కి మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని చాలా బాగుంటుంది అన్నమాట. తెలంగాణ స్పెషల్ సర్వప్ప. సన్నగా ఒత్తుకోవాలి. ఇది ప్యాన్ అంటే ఇది. రోజు పెట్టుకొని
ఎగ్ అయితే ఇంకొకటి అవుతుంది. అవుతుంది కొంచెం క్రిస్పీగా. కొంచెం మనము ఇంకొక 5 నిమిషాలు అయినాక తీసేద్దాం. అంతలోపల ఇది కానీ పెట్టుకో. వేసుకోవచ్చు, సర్వలో వేసుకోవచ్చు. వాళ్ళ కలర్ వచ్చింది కదా. ఇదిగో సర్వప్ప. యమ్మీ యమ్మీ టేస్ట్.